కులం అనే అహంకారంతో అభంశుభ్రం తెలియని కులం మతం ప్రాంతం ఏది తెలియని ఒక చిన్నారిని అగ్రకులాలు కాలు కిందేసి నలిపేశాయి. మౌనిక తన పాపను కోల్పోయింది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే తల్లిగా నాకు తెలుసు. నాకు అమ్మాయి 55 నెలలో తెలియదు. ఇదొకటైతే ఇంకొక దురదృష్టకరం ఏంటంటే ఆ కుటుంబం కూడా ఊర్లోకి వెళ్ళలేని పరిస్థితిలో మాకు వెళ్ళి మా గ్రామంలో మేము ఉండలేము, మాకు భయం ఉంది, ప్రాణరక్షణ ఉంది, ప్రాణానికి రక్షణ లేదంటున్నారు, భయపడుతున్నారు. చూడండి మనం ఎక్కడున్నాం అసలు. ఇంత దురహంకారం, అభంశుభ్రం తినండి ముక్కు ఇంత చిన్న పసికందు 2 నెలల పాప అంటే ఒక పూట కొద్దిసేపు పాలు లేపిస్తేనే మనం విలవిలలాడతామే. అట్లాంటిది అంత చిన్న అమ్మాయిని కాలు కిందేసి నలిపే ఎంత కక్ష ఉందంటే ఆ వ్యక్తి ఎంత 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 మూర్ఖుడై ఉంటారండి. ఎంత బాధాకరమైన విషయం ఇది. కొడితే పళ్ళు విరిగిపోయి, అంత గట్టి పళ్ళు, చిన్న యువకుడు అతను, పళ్ళు విరిగిపోయేంత కొట్టాల్సినంత ఏమన్నారు వాళ్ళు? ఏమన్నా ఉగ్రవాదులా తీవ్రవాదులా? మీతో పాటు మీలాగా మనుషులే కదా, మీకు సేవలు చేసేవాళ్ళు కదా. చాకలి వాళ్ళంటే ఇంటి ఆడపడుచుతో చూసుకుంటాం. అట్లాంటి మన గ్రామస్తులతోటి ఇన్నేళ్ళ అనుబంధం ఉంటుంది కదా. మీకు అక్కడ కూడా కొంచెమన్నా కనికరం అనిపించలేదా? మా ఊళ్ళో ఉన్నారు చిన్నప్పటి నుంచి, తరతరాలకి ఇక్కడే ఉన్నారు కదా, మన వాస్తవంలో ఉన్న కనికరం కూడా లేకపోయిందా మీకు? ఇంత జరుగుతుంటే ఇప్పటికి కూడా న్యాయం కోసం వాళ్ళు వీధుల పాలు, ఈరోజు అనకూడదు కానీ విశారద సార్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక టెంట్ వేసుకొని ధర్నా చేసుకునేంత స్వేచ్ఛ కూడా లేనంత పరిస్థితి ఇది కల్పించిన వాళ్ళకంటే మనం ఎక్కడున్నాం? అసలు సమాజం ఆలోచించాలి. ఇంత సిగ్గుచేటంటే సమాజం లోపల స్వతంత్రం వచ్చి దగ్గర 80 సంవత్సరాలు 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంత సిగ్గుచేటు, ఇంత మనము మానవత్వం లేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఆలోచించాలి ప్రతి ఒక్కరం కూడా. అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే వీళ్ళు రజకులు లేకపోతే మన ఇంట్లో చావు కానీ బ్రతుకు కానీ పెళ్లి కానీ ఏది కాదు కదా. మన బట్టల్ని వాళ్ళు శుభ్రపరిచి మనల్ని గౌరవం ఉంచే కులం కదా, మన ఆడపడుచులు కదా. ఈరోజు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందించలేదంటే మా ప్రాణాలు లెక్కలేదా? మేమంటే విలువలేదా? అంటే ఆ అమ్మాయి నెలల నిండా పుట్టిందని చెప్పేసి ఫుట్బాల్ లాగా తన్నుతారా, చంపేస్తారా? ఇది ఎక్కడి న్యాయం అండి? సమాజంలోనే ఉంటున్నామా మనము? ఆడపిల్లలు కదా, వాళ్ళని మీకు ఎట్లా కనిపించినారు? గుళ్ళో వేసి 3 గంటలు 4 గంటలు బంధించి వాళ్ళని హింసించడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? దేవుడి దర్శనానికి వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారా? ఇదేనా సమాజంలో మనం నేర్చుకుని? ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్పందించలేదు అంటే ఇంకా మా మీద మీకు ఎంత కన్సర్న్ ఉన్నది మాకు అర్థమవుతున్నది. గమనిస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది దాపుకు తీసిండు, తనకు కూడా నాకు రక్షణ లేదు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటే ఏం చేస్తారు? ఎంతమందిని మీరు ఇది చేస్తారు? ఈరోజు విశారద సార్ కూడా నాకే ప్రాణహాని ఉంది, నాకు కూడా బెదిరిస్తున్నారు అని అంటున్నారంటే అంటే న్యాయం సైడ్ నిలబడితే ఎవరినైనా మీరు ఏదైనా చేస్తారా? మీ అధికారం ఎవరిచ్చింది? మేమిచ్చిందే కదా. మేమేం తక్కువ ఉన్నామా? జనాభా 90% ఉన్న మేమిస్తే మీరు పదవులలో కూర్చొని మా ప్రాణాలను కాళ్ళ కిందేసి చిదిమేసి చంపుతారా? ఇదేనా మీరు మాకు ఇచ్చేది? బుద్ధుందా? ఎవరు ఆయన? షాద్నగర్ ఎమ్మెల్యేనా? ఆయన పేరేంటి? వీరస్వామి, వీర్లపల్లి శంకర్. ఆయనకు అసలు ఆయనకి ఏమైనా బుద్ధి ఉందా? ఒకసారి వచ్చి అమ్మాయిని చూడండి, మౌనికని చూడండి, ఆవేదన అంటే తెలుస్తుంది. నీకు లేదా పిల్లలు? ఏంటి నువ్వు మాట్లాడింది? తన పాపని తన తల్లి ఎక్కడైనా చంపుకుంటుందా? 2 నెలల బాధంత ఆమెకి రోడ్ల పాలు తిరగడం ఏంటి? గట్టిగా ఇస్తే మాకే భయం అవుతుంది. ఆ చిన్న పాపకు భయం కాదా? పోస్ట్ మార్టం రిపోర్ట్లలో తన్నినట్టు గుద్దినట్టు శారీరకంగా హింసించినట్టు రావాలన్నా? గట్టిగా భయపెడితేనే ఇదైతాం కదా. అంత చిన్న పాప భయపడదా?